తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఇందాక మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పమన్నాను, అది క్లియర్గా ఇప్పుడు ఒకసారి చెప్పండి. సినిమా పరంగానా? సినిమా పరంగా అదే చెప్పండి. సురేందర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రేలటి గారు, చంద్రసిద్ధార్థ్ డైరెక్టర్, మంజు డైరెక్టర్ మంజు తెలిసే ఉంటుంది అనుకుంటా, మన లక్ష్మీ ఎన్టీఆర్ డైరెక్టర్, డిఓపి రాహుల్, హీరోయిన్ పరంగా మిస్టీ, నక్షత్ర, ఐశ్వర్య కర్ణాటక హీరోయిన్, అట్లా పార్వతి అరుణ్ కేరళ అమ్మాయి, పృథ్వీ ఏది మన పోతుగడ్డ మూవీ హీరో పృథ్వీ. ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చినట్టుంది. అది చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది డైరెక్టర్ దాంట్లో క్యారెక్టర్ రానికి కారణం ఏంటంటే మన డిఓపి రాహుల్ నాకు మంచి ఫ్రెండ్. రాహుల్ ఇట్లా ఆఫీస్కి రా అంటే పోయిండు, ఇక్కడ జర్నలిస్ట్ కానీ. అప్పుడు హెయిర్ ఉంది, గడ్డం ఉంది, బాగానే ఉంది, సూపర్ ఉంది క్యారెక్టర్. ఒక 3-4 months రెగ్యులర్ రోజు ఆఫీస్కి వెళ్ళడం, కలవడం అన్నీ జరుగుతున్నాయి. హెయిర్ పెంచమన్నారు, ఇంకా గడ్డం ఇక్కడ ఎవరు పెంచిన, జుట్టు పెంచిన. డాడీ చనిపోయిండు. డాడీ చనిపోతే 11th day ఉంటుంది కదా, 11th dayకి మనం షేవ్, గడ్డము, జుట్టు అంతా తీయాలి. తీసేసిన తర్వాత ఒక 2-3 daysకి డైరెక్టర్ రక్ష గారు ఫోన్ చేశారు. అన్న ఎక్కడున్నారు అంటే, అన్న ఇట్లా అయిందన్న, సారీ అన్న నేను చేయలేనన్న క్యారెక్టర్, హెయిర్ తీసేసిన, మీరు అనుకున్న లుక్లో లేని ఇప్పుడు నేను, సారీ అన్న ఏమనుకోదన్న, మీ టైం కూడా వేస్ట్ అయింది సడన్గా, అదేందన్న అట్లా చెప్పి తీయచ్చు కదా అది అన్నాడు. అన్న తప్పదన్న తీయవలసి వచ్చింది, ఐఎమ్ సారీ అన్న. పర్లేదన్న నువ్వు ఎట్లుంటే అట్లా నువ్వు రా, ఒకసారి ఆఫీస్కి అయితే రా అన్నాడు. అన్న కూడా 11 days వరకు మనం ఎటు పోనీకి ఉండదు కదా, బయటికి వెళ్ళకూడదు, కర్మకాండాలు చేసిన వాళ్ళు బయట. కర్మకాండాలు అయిపోయిన తర్వాత అంత గడ్డం అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 1 week 10 days మళ్ళీ ఫోన్ చేసిండు. అన్న ఒకసారి రా అన్న ఆఫీస్కి, నీకు ఎందుకు నువ్వు రా అన్న అన్నాడు. గుండు హెయిర్ లేదు పోయినా, అన్న నిన్నే ఊహించుకునే క్యారెక్టర్లా, నువ్వు ఎట్లుంటావు, నీ లుక్ నాకు అవసరం లేదు, ఈ క్యారెక్టర్కి నువ్వే కావాలి. అప్పుడు లైట్గా హెయిర్ మొలిచింది, హెయిర్ లైట్గా ఇది ఇట్లనే ఉండని, మనం నెక్స్ట్ month షూటింగ్లో పోతున్నాము, లొకేషన్ ఎలా ఉంటే అలా అని చెప్పి 1 month తర్వాత ఒక 1.5 month షూటింగ్లో పోయే బిఫోర్ 15 days ముందు ఫోటోషూట్ చేసిరు. నాది లుక్ బ్రహ్మాండంగా నచ్చింది. వాళ్ళకు జుట్టు ఉండదు, గడ్డం ఉంటుంది, మిసాల్ ముస్టాచ్, అరే సూపర్ ఉందన్న ఈ లుక్ అని చెప్పి అట్లా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో అది అద్భుతంగా వచ్చింది. అద్భుతంగా అంటే అద్భుతం, ఎక్సలెంట్. మీరు గమనించారా, ఇండస్ట్రీలో ఒక జెన్యూన్ అప్రోచ్ ఉన్న పీపుల్ తగిలితే ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోదు. 100%. ఎన్ని సమస్యలు వచ్చినా సరే. అవును. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్. దాంట్లో చిరంజీవి గారి పక్కన హర్షవర్ధన్ క్యారెక్టర్. ఆయనకి చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే. ఛాన్స్ వచ్చిన తర్వాత షూటింగ్ నడుస్తూ ఉంది, షూటింగ్ నడిచిన కొన్ని రోజులకు ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా ఏం జరుగుద్ది, చిరంజీవి గారి పక్కన మెయిన్ రోల్ తీసేయాలి, వేరే ఆప్షన్ లేదు. బట్ ఆయన్ని అలాగే పెట్టి అలాగే ఆ సినిమాని కంప్లీట్ చేశారు అనిల్ రావిపూడి గారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అంటే ఒక జెన్యూన్ పీపుల్. అవును, అదే చెప్తున్నా కదా, జెన్యూన్ పీపుల్ అనే వాళ్ళు ఇండస్ట్రీలో తక్కువ మంది ఉంటారు. మనని ఊహించుకున్నాడు అంటే ఈయనకు క్యారెక్టర్ ఇవ్వాలి, ఈయన చేయగలుగుతాడు అనేవాడు కమర్షియల్గా ఆలోచించకుండా 100% ఇస్తాడు. కరెక్ట్. సో అలాంటి సర్కిల్ని పెంచుకోండి. అదే జరుగుతుంది, అట్లనే ఉంది ఇప్పుడు. అండ్ నాకు డౌట్ అడగొచ్చా, ఇందాక నుంచి కొట్టేస్తామండి. విశాల్ గారు మీకు రిలేటివా? చాలా మంది అంటుంటారు విశాల్ మీ బ్రదర్. విశాల్ రిలేటివ్ విశాలే అన్నారు కూడా. నన్ను చెన్నైలో స్టూడియో వెళ్తే నన్ను విశాలే అనుకున్నారు. మన లారెన్స్ షూటింగ్ జరుగుతుంది, ఏది కాంచన 2. నేను అక్కడ ఒక తమిళ్ డైరెక్టర్ నన్ను ఇక్కడ ఉన్న రా అంటే అక్కడ వెళ్ళిండే, లంచ్ చేసినాం. లంచ్ టైం లారెన్స్ మేమందరం కూర్చొని లంచ్ చేస్తుంటే అందరు విశాల్ అనుకొని నన్ను ఆటోగ్రాఫ్ అడిగారు. అయ్యా, అంటే తమిళనాడు అది. విశాలే అనుకున్నారు నన్ను, విశాల్ అనుకొని అందరు వచ్చి అక్కడ అంత లొకేషన్లో అందరు వచ్చి ఆర్టిస్టులు, సార్ ఆటోగ్రాఫ్ సార్ అంటే, అరే నేను విశాల్ కాదురా అని అట్లా చాలా మంది నన్ను విశాలని కన్ఫ్యూజ్ అయ్యారు. మీ లుక్స్ కానీ అంటే స్ట్రైట్ లుక్స్ చూస్తుంటే నాకు ఆ ఫ్రేమ్ గుర్తొస్తా ఉందన్నమాట. చాలా మంది అనుకున్నారు విశాల్ అని. ఈవెన్ విశాల్ నేను కూడా ఆయన రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది, మార్క్ యాంథోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసి వెళ్ళినా నేను. ఓకే, అక్కడ విశాల్ కలిసిండు. ఆయన కూడా లుకింగ్ సేమ్ లైక్ మీ.
అది జనాలను ఎక్కువ మాట్లాడి కుదరలే కానీ మళ్ళీ కలుద్దాం అన్నది సపరేట్. అండ్ అనంత మూవీ ఈ మధ్య ఒక మూవీ వచ్చింది, అది మీ మూవీనా? అది కాదండి, యాక్చువల్లీ అనంత నేను 2023లో రిలీజ్ చేసిన. ఓకే. రీసెంట్గా అనంత మూవీ ఒకటి రిలీజ్ అయింది. అంటే నేను దాని కాపీ రైట్స్ యాక్చువల్లీ అనంతకు అన్నీ నాకే ఉన్నాయి. ఫౌంట్ కూడా అట్లనే ఉంటుంది, ఫౌంట్ అట్లనే ఉంటుంది అన్నీ ఉంటుంది. నేను దానికి యాక్షన్ తీసుకోలేదు, వదిలేసిన. అది మీకు అయితే రైట్స్ ఉన్నాయి కదా? 100% మనకే ఉన్నాయి రైట్స్, మనకే ఉన్నాయి. మరి రాకూడదు కదా? 10 years ఎంతో టైం పీరియడ్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా వాళ్ళు? కాలేదు. నేను కూడా, నాకు చాలా మంది ఫోన్ చేసిర్రు, మా లీగల్ అడ్వైజర్ కూడా ఫోన్ చేసిండు, ఇట్లా అనంత మూవీ వస్తుంది మరి ఏంది యాక్షన్ తీసుకుందామా అని. మొత్తం అన్ని గ్రౌండ్స్ ప్రిపేర్ చేసిండు కానీ నేనే వద్దని చెప్పిన. అంటే అది ఎందుకు వద్దన్నా అంటే, అది పుట్టపర్తి సాయిబాబా మీద ఒక డివోషనల్, అంటే ఆయన స్టోరీ అనమాట, అది దాని మీద తీసిరా మూవీ. ఎందుకులే అని చెప్పి దాన్ని ఎక్కువ నేను హైలైట్ చేయలేదు, అవసరం లేదు అనిపించింది నాకు కూడా. ఓకే. అంటే కొన్ని మనం కాంట్రవర్సీ పోంది, అంటే కాంట్రవర్సీ పబ్లిసిటీ ఏది చేయాలి ఏది చేయొద్దు అని అనిపించింది నాకు కూడా. పుట్టపర్తి సాయిబాబా బయోపిక్ అది అని అనిపించింది. దాని మీద నాకు మంచి విషయమే జరుగుతున్నప్పుడు ఎందుకులే ఆపడం అన్నట్టు ఆపొచ్చు. ఓటీటీలో ఇప్పుడు కూడా నోటీస్ పంపించచ్చు, ఏది హాట్స్టార్, జీలో, జీ5లో దీంట్లో టెలికాస్ట్ అవుతుంది. ఓకే. నోటీస్ పంపించచ్చు, కానీ నాకు వద్దనిపించింది. అండ్ ఇప్పటి వరకు మీ సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, మీ సోషల్ వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. పొలిటికల్గా అసలు మీ స్ట్రెంత్ ఏంటి, ఎవరు మీ బ్యాకప్ ఏంటి, అండ్ మీ స్ట్రెంత్ ఏంటి, మీ పరిచయాలు ఏంటి? నాకు పరిచయాలు అంటే పొలిటికల్ పరంగా నాకు రాజ్ ఠాకూర్, ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే రాజన్న కూడా నాకు దగ్గర 25 to 30 years నుంచి పరిచయము. ఓకే. మురళి అన్న, అలాగో రాజన్నతో ఎట్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుండి నాకు పరిచయం. రాజశేఖర రెడ్డి సార్ని కల్పించింది ఫస్ట్ రాజన్ననే. ఓకే. రాజన్న మెంటాలిటీ ఏంటంటే, ఆయన ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పక్కన మనోడు కదా అని చెప్పి, ఎట్లుంటే ఇప్పుడు నన్ను కల్పిస్తే వీడెంత యాక్టివ్ అవుతాడో దూసుకెళ్ళిపోతాడో అనే ఆలోచనలతో చాలా మంది ఉంటారు. అలాంటి ఏ ఉద్దేశం లేకుండా రాజశేఖర రెడ్డి సార్ని కల్పించింది రాజన్న. ప్రశాంత్ మంచి యాక్టివ్ పర్సన్ అని. అప్పుడు సీఎం ఎవరు? రాజశేఖర రెడ్డి సార్ గారు. రాజశేఖర రెడ్డి సార్ చచ్చిపోయిన తర్వాత కూడా మేము ఎప్పుడైతే హెలికాప్టర్ మిస్ అయిందో చాలా తిరిగినాం, రాజన్నతో తిరిగినాం. దాని తర్వాత ఇక జగన్ అన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కల్పించిండు. జగన్ అన్నను కూడా రాజన్ననే కల్పించిండు. ఏ భావోద్వేగాలు లేకుండా ఆర్ట్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేసిండు. సూపర్. రాజ్ ఠాకూర్ అన్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కానీ, బాబీ కానీ, ఇక బాబీ పిల్లలంటే నాకు చాలా, వాళ్ళ కొడుకు ప్రతీక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎట్లా అంటే ఇక చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను. చిన్నప్పటి నుండి నేను స్కూల్లో డ్రాప్ చేయడము, వాళ్ళ రాజన్న కొడుకు స్కూల్లో డ్రాప్ చేయడము, నాతో ఎక్కువ అటాచ్మెంట్, బాగా అంటే బాగా అటాచ్ ప్రతీక్. సూపర్. నాకు అంటే చాలా ఇష్టం. అది సొంత తమ్ముళ్ళ లెక్క ఉంటాం ఇక. అది అదే పొలిటికల్గా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ పరిచయాలు కానీ ఇవి. సో బట్ మీరు గమనిస్తే ప్రతి లీడర్కి మీరు ఎవరికైతే దగ్గర అవుతారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతున్నారు. అంటే ఒక జెన్యూనిటీ అప్రోచ్. నేను ఎంతవరకు ఉండాలో అంతే ఉంటాను. అంటే నా లిమిట్స్ ఏంటి, నేను ఎంత, నాకు చాలా నాకు వెల్కమ్ ఉంటుంది. అంటే నాకు నో అని ఎవరు చెప్పరు, కానీ వాళ్ళు అంతే ఫ్రీడమ్ ఇచ్చినాం కదా అని నేను దూసుకోబోయి నేను అట్లా చేయడం కానీ ఇట్లా నేను అస్సలు చేయను. ఎవరి పేర్లు వాడనేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. నాతో ఏం చేతనైతేనే నేను చేస్తా, లేదంటే గమ్మునుంటా. అది సో నాకు ఇది కావాలంటే వాళ్ళు కూడా కాదన్నారు. నాకు ఇది కావాలన్నా, నాకు ఇది చేయాలంటే ఇమ్మీడియట్ యాక్షన్. అంతెందుకు అనంత సినిమా అప్పుడు కూడా నాకు సెన్సార్లో ప్రాబ్లం అయింది, రిజెక్ట్ చేసారు, 2 సార్లు రిజెక్ట్ చేసారు. రాజన్ననే మాట్లాడి, ఎవరు మన ఆమె జీవిత రాజశేఖర్ ఉంది కదా, ఆమె సెన్సార్ బోర్డ్ మెంబర్. అవును. ఇట్లా ప్రశాంత్ నాకు తమ్ముడు, ఎందుకు రిజెక్ట్ చేసిరంటే ఎందుకు అని చెప్పి మాట్లాడి మళ్ళీ 2 సార్లు వాళ్ళకు స్క్రీన్ వేసి, ఏది మన ప్రసాద్ ల్యాబ్లో స్క్రీన్ వేసి మళ్ళీ దాన్ని ఓకే. ఆ విషయంలో నాకు సినిమా పరంగా రాజన్న హెల్ప్ చేసాడు.